పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధనలో పాల్గొని దేవుని పొందిన మీ అందరికీ మరొక మారు ప్రభునామమున వందనాలు తెలియపరుస్తూ దేవదేవుడు మనందరి కోసం సిద్ధపరిచినటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. ధ్యాన వాక్యాన్ని మనందరం చదువుకుందాం. యోబు గ్రంథంలో ఆ మాటలను చదువుకొని వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగిపోదాం. 22వ అధ్యాయం పుల్లరా 22వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు లేఖనాలు మనం చదువుకుందాం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు ఈ మాట ఆలకించండి పిల్లరా. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు, ప్రార్థన చేయగా మనవిని ఆలకించును, చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, మార్గముల మీద దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు పిల్లరా, మనము ఆయన యందు ఆనందిస్తామని, దేవుని తట్టు మన ముఖమును ఎత్తి చూపుతామని, ప్రార్థన చేయగా ఆయన మన మనవిని ఆలకిస్తాడు అని, దేనినైనా మనము యోచన చేయగా అది మనకు స్థిరపరచబడుతుందని, మన మార్గములు అంతటి మీద ఆయన వెలుగు నిత్యముగా ప్రకాశించబడుతుంది అని లేఖనం మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో నెగిటివ్ వర్డ్ అనేది ఏమీ కూడా లేదు. అన్ని మాటలు కూడా మనల్ని బలపరిచే మాటలే. ఈ 3 వచనాల్లో పొందుపరచబడినటువంటి మాటలన్నీ కూడా మనల్ని బలపరిచి ఆధ్యాత్మిక మేలులలో ముందుకు నడిపించేటటువంటి మాటలు పిల్లరా. మనము దేవుని యందు ఆనందిస్తాము, ఆయన వైపునకు మనము మన ముఖమును ఎత్తేదము అనే మాట మనం చూస్తా ఉన్నాం. అయితే పిల్లరా, నేటి దినాల పరిస్థితులు ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని యందు ఆనందించేటటువంటి జనుల శాతం తక్కువ. సర్వోన్నతుడైనటువంటి మహాకృప కలిగినటువంటి దేవదేవుని యందు ఆనందించేటటువంటి వారు చాలా అరుదు, తక్కువ. ఎందుకనగా లోకంలో ఉండేటటువంటి ఆనందము వారిని దేవుని యొక్కకు నడిపించకుండా చేస్తుంది. కావున లోకంలో ఉండేటటువంటి ఆనందమునే ఆశిస్తూ సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడి ద్వారా వచ్చేటటువంటి ఆనందాన్ని కోల్పోతా ఉన్నారు. ఆనందాన్ని వారు ఏమాత్రము కూడా, దేవుని యొక్క ఆనందాన్ని వారు ఏమాత్రం కూడా కోరుకోకుండా పుల్లలు వారు ఏం చేస్తున్నారంటే లోక ఆనందాన్ని కోరుకుంటా ఉన్నారు. అట్టి వాళ్ళు గమనించండి, ఇక్కడ వారు ఏమాత్రము కూడా దేవుని వైపునకు వారి ముఖమును ఎత్తలేదు. ఎత్తగలరా పిల్లరా? లోకంలో ఆనందాన్ని వెతికేటటువంటి వారు సర్వోన్నతమైనటువంటి దేవుడి ద్వారా వచ్చే ఆనందాన్ని కోరుకోకుండా లోక ఆనందాన్ని కోరుకునేవారు ఎప్పటికీ ఎన్నటికీ ఆయన వైపునకు ముఖమును ఎత్తి చూపటానికి వారికి ఏమాత్రం ధైర్యమో చాలదు. అయినా అనేక మంది లోక ఆనందాన్ని కోరుకుంటూనే అనేక మంది దర్జాగా జీవిస్తున్నటువంటి దినాలు ఇవి కాదా పుల్లరా? అవునా కాదా? లోక ఆనందాన్ని కోరుకుంటూనే దర్జాగా జీవిస్తున్న దినాలు, దేవుడు నా మనవని ఆలకిస్తున్న దినాలు అని అనేక మంది అనుకుంటా ఉన్నారు. ఆ మాటలు కూడా లేఖనాల్లో పొందుపరచబడ్డాయి. పరిసయ్యుడు శంకరి గురించి మనకు తెలుసు కదా పిల్లరా? లోకాసు వార్తలు ఒకసారి ఆ మాట చూడండి. 18వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడుతుంది కదా, ఒక్కసారి చదవండి పిల్లరా. చదవండి పిల్లరా. ఆమె నీతిమంతులమని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు
వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయుడు, సుంకరి. చూడండి, ఇద్దరు వెళ్ళారంట. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ గా తీసుకుందాం, మనం మెయిన్ వాక్య భాగానికి ముందు కొనసాగిపోదాం. పరిసయుడు సుంకరి ఇద్దరు వెళ్తే పరిసయుడు నిలబడి అంటున్నటువంటి మాట, పుల్లారా, చేస్తున్నటువంటి ప్రార్థన, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అన్నాడంటే ధైర్యంగానే నిలబడని ఉంటాడు కదా పుల్లారా. ఎందుకు అతనిలోనికి ఆ ధైర్యం వచ్చిందంటే, ఆ ధైర్యానికి కారణాన్ని 12వ వచనం ఆయన చెప్పాడు. ఏమని చెప్పంటే, వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు నేను చెల్లించుచున్నానని తనలో తానే ఏం చేస్తున్నాడంటే, అలాగా అతనిలోనికి ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని, సంపాదన మొత్తంలో 10వ వంతు నేను నిశ్చయంగా చెల్లిస్తున్నాను అనే కారణము ఆయనలోనికి ధైర్యాన్ని తీసుకొచ్చింది. ధైర్యాన్ని తీసుకొచ్చి ఏం చెప్పాడంట, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండలేదు అన్నాడు. ఇతని వలె, చోరుల వలె, అన్యాయస్తుల వలె నేను ఉండలేదు అని అన్నాడు. ఉండలేదు అని చెప్పి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. నిశ్చయముగా దేవుని ముందు నిలబడ్డాడు, తలెత్తుకొని నిలబడ్డాడు. అంటే 2 సార్లు ఉపవాసము చేస్తున్నాడనే ధైర్యము, ఆ ఉపవాస ప్రార్థన నాకు క్షేమము తీసుకొచ్చిందనే ధైర్యము, సంపాదనలో ప్రభు చెప్పినట్లుగా 10వ వంతు చెల్లిస్తున్నాననే ధైర్యము, శక్తి అతనిలో ఉండటాన్ని బట్టి ధైర్యముగా నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. అయితే కింద మనుషుడు చూస్తే గనక, సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఉన్నాడు. అంటే ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని వైపునకు కనులెత్తి చూడటానికి అతనిలోనికి ఏమి లేదంట. ఏమి లేదంటే పుల్లారా, ధైర్యము లేదు, ధైర్యము చాలలేదు. గమనించండి, ఇక్కడ మూలవాక్యంలో మనం ఏం చూసాము, సర్వశక్తుని యందు మనకేం కలుగుతుందంట, ఆనందం కలుగుతుంది. ఆయన తట్టు మన ముఖమును ఎత్తదము. ఇప్పుడు లోకములో ఉండేటటువంటి మనుషులు ఇందాక చెప్పినట్లుగా ఆయన ముఖము వైపునకు చూడలేరు. కానీ ఈ మనుషులు లోకములోనే ఉన్నా తాను చేసినటువంటి తప్పును, తాను చేసినటువంటి పాపమును అంగీకరించి, పుల్లరా, ఆయన అంటున్నటువంటి మాట, నేను నిన్ను చూడటానికి నాకు ఏమాత్రం కూడా ధైర్యము చాలలేదు అంటున్నాడు. ఇందాక చెప్పినటువంటి మూలవాక్యాన్ని దీనితో కనుక మనం పోల్చి చూస్తే, నిజముగా దేవుని తట్టు తిరిగిన వారే ఆనందించబడతారు, వారే ఖచ్చితంగా దేవుని ముఖమును చూస్తారు. ఇందాక మొదటి మనుషుడు ఏమనుకున్నాడంటే, తనని తాను ఎండి చేస్తున్నాను కదా, నిశ్చయముగా దేవుడు నన్ను దీవిస్తాడు అని అనుకున్నాడు. కానీ తనని తాను హెచ్చించుకున్నాడు. కావున అతను ఏ దీవెన పొందలేకపోయాడు. కానీ ఆయన అంటున్నాడు, నేను ధైర్యముగా నిలబడి నీ వైపునకు చూసి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మనుషుడేమో తనని తాను తగ్గించుకొని నేను పాపిని గమనించుకొని గ్రహించుకున్నాడు. కానీ దేవుని వైపునకు చూడటానికి కూడా అతనికి ధైర్యము చాలలేదు. కానీ ఈ పశ్చాత్తాపం అతనిలోకి వచ్చింది కాబట్టి, దేవుడు అతని పాపమును క్షమించాడు కాబట్టి, ఇక ఈ సుంకరికి దేవుని యందు ఆనందం కలగబోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ముఖమును చూడలేకపోతున్నాడో, ఇక మీదట నిత్యము ఆయన దేవుని ముఖాన్ని చూస్తాడు. ఎందుకంటే తనను తగ్గించుకొని తన పాపమును ఒప్పుకున్నాడు కాబట్టి నిశ్చయముగా దేవునిలో ఆనందిస్తాడు. దేవుని వైపునకు తన ముఖమును ఎత్తి మనసారా ప్రభుని స్తుతిస్తాడు, గణపరుస్తాడు. పుల్లారా, కావున ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది చాలా ప్రామాణికం, చాలా ప్రాధాన్యత. 2 మార్లు ఉపవాసం చేసిన పుల్లారా సరైన ప్రవర్తన లేదు కాబట్టి ఆ మనుషుడు తృణీకరించబడ్డాడు. 10వ వంతు మొత్తం ఇస్తున్న తన ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి తాను తృణీకరించబడ్డాడు.
చాలామంది అనుకునేది ఏంటంటే, నేను ఇచ్చేస్తున్నాను కదా ప్రభు నాకు అనుకుంటాడు. పిల్లరా, మీకు ఒక మాట చెప్పంటారా, ఇచ్చే మనసు కనుక కరెక్ట్గా లేకపోతే 10వ వంతు ఇచ్చినా అది దేవుని కౌంటులోకి చేరబడదు. అర్థమైందండి? ఇచ్చే మనసు హృదయం సరిగ్గా లేకుండా నేను ఇస్తున్నాను అనుకోండి, 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను అనుకోండి, 10 సంవత్సరాల నుంచి ఇచ్చే మనసు సరిగ్గా లేదు, ఇచ్చే హృదయం సరిగ్గా లేదు, మరి నువ్వు నిజంగా దేవుడికి 10వ వంతు ఇచ్చినట్లేనా? 10 సంవత్సరాల నుంచి ఇచ్చినట్లేనా? ఇచ్చినట్లు కాదండి. అర్థమైందా? మనం ఏమనుకుంటాం? ఇస్తున్నాం కదా అనుకుంటాం. ఓహో, నెలలా ఇస్తున్నాం కదా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాం కదా అని అనుకుంటున్నాం. ఆ మనసు లేనప్పుడు, ఆ ప్రవర్తన మనలో లేనప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇచ్చినా లేకపోతే 2 మార్లు ఉపవాసం ఉన్నా అది కౌంటులోకి చేర్చబడదు. అది కౌంటులోకి చేర్చబడితే పరిసయ్యుడి స్థితి వేరేగా ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా పిల్లరా? కాబట్టి ఇచ్చే మనసు ప్రాధాన్యత, ఇచ్చే మనసు చాలా ప్రాముఖ్యంగా ఉండటం అనేటటువంటిదే దేవుడు చూస్తాడు. కావున ఇచ్చే మనసు సరిగ్గా లేకపోతే అవన్నీ కౌంటులోకి రావు. ఇచ్చేనని మనం అనుకుంటాం, వాళ్ళు ఇచ్చేయాలని దైవజనులు అనుకుంటారు, కానీ అది ఆయన యొక్కకు కౌంటులోనికి రానే రాదు. కానీ ఇప్పుడు మనము నిశ్చయముగా దేవుని తట్టునకు మనం ఎత్తి, మన ముఖమును ఎత్తి మనం జీవించాలి. ఆమె దేవుని తట్టునకు మనం ముఖము ఎత్తి మనం జీవించాలంటే చదవండి ఇప్పుడు 27వ వచనం మూలవాక్యంలో. ఇందాక 26 చదివాం, ఇప్పుడు 27వ వచనం ఒకసారి చదవండి. ప్రార్థన చేయగా ఏం చేస్తాడంటే పిల్లరా, ఆయన మన మనవిని ఆలకించును. చూడండి, దేవుని వైపు మనం మన ముఖములను ఎత్తలేకపోతున్నాం, దేవుని వైపునకు మనము మన ముఖములను చూపించలేకపోతున్నాం. నిజంగా ఆయన మన ఎదుట నిలవబడి నిజముగా మనము ప్రార్థన చేయగలిగినట్లయితే చేయలేం. ఎందుకంటే ఏదో ఒక లోపం మనలో బయలుపరచబడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఎదుట మనం ఏమాత్రం కూడా నిలబడలేం. ఇక లేఖనం మాట్లాడుతూ ఉంది పిల్లరా, నీవు నేను ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నా మనవిని ఆలకిస్తారనే మాట చూస్తున్నాం. ప్రార్థన చేస్తే మనమేమవుతుంది? ఆలకించబడుతుంది. దేనినైనా యోచన చేస్తే అదేమవుతుంది? మన ఎడల స్థిరపరచబడుతుంది. మన మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఇక్కడ మాట్లాడుతుంది లేఖనం, ఇక్కడ మన మనవి ఆలకించబడాలంటే మన ప్రార్థనా స్థితి, మన మార్గముల మీద వెలుగు ప్రకాశించబడాలంటే మన ప్రార్థనా స్థితి, మనం ఏది యోచన చేసినా ఆలోచించినది స్థిరపరచబడాలంటే దాని మొత్తానికి మూలము ప్రార్థన అని లేఖనము చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉంది. అయితే ఇప్పుడు మన ఆలోచన ఎలాగుంది పిల్లరా? లేఖనం మాట్లాడుతూ ఉంది, మన ఆలోచనలన్నీ సమస్తము ఆయనకి ఎరుగును అని. మన ఆలోచన సమస్తము ఆయన ఎరుగును. ద్వితీయోపదేశకాండంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి, చదవవలసిన లేదు, కానీ 31వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది, మన యొక్క ఆలోచనలు మొత్తము కూడా ఆయన ఎరుగును. మన ఆలోచనలు స్పష్టంగా ఆయనకి తెలుసు. 32వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ లేఖనం మాట్లాడుతూ ఉంది, కొంతమంది జనులకు ఆలోచన ఏమాత్రం కూడా లేదంట. ఏం లేదంటే పిల్లరా, వారు ఆలోచన లేని జనము. ఉందా లేదు పిల్లరా? ఆ మాటలు ఉన్నాయి కదా, వారు ఆలోచన లేని జనము. మన ఆలోచన మొత్తము కూడా దేవదేవుడు ఎరిగి ఉన్న దేవుడు. ఈ సన్నిధిలో ఉండి ఏది యోచిస్తున్నామో, ఏది ఆలోచిస్తున్నామో అది అంతా కూడా స్పష్టముగా ఎరిగిన దేవుడు మన మహోన్నతుడు కదా పుల్లరా. లేఖనం మాట్లాడుతూ ఉంది, మనము యోచన చేయగా, మనము ఆలోచన చేయగా అది స్థిరపరచబడుతుంది, అది స్థిరపరచబడుతుంది అని లేఖనము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది పుల్లరా. అది స్థిరపరచబడాలన్నా, మార్గముల మీద వెలుగు ప్రకాశించబడాలన్నా, పుల్లరా మన మనవి ఆలకించబడాలన్నా మనము ఆయనకు ప్రార్థన చేయాలి.
ఆ ప్రార్థన మనకేం తీసుకొచ్చుద్దంటే సర్వశక్తుని యందు ఆనందించే విధానాన్ని తీసుకొచ్చి ఆయన తట్టునకు మనము మన ముఖాన్ని చూపేటటువంటి ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చింది. చూడండి, ఈ ప్రార్థన ఆనందము, ఈ ప్రార్థన దేవుని తట్టునకు మన ముఖమును చూపే విధానము, మార్గముల మీద వెలుగు, ఆలోచన మీద స్థిరత్వము, మన మనవి ఆలకించబడుతుందనేటటువంటి నిశ్చయత మొత్తము కూడా ఏం తీసుకొచ్చిందంట? ప్రార్థన మాత్రమే తీసుకొచ్చింది. బైబిల్ గ్రంథంలో పుల్లరా అనేక మంది అనేక ఆలోచనలు చేశారు. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చాలామంది ఆలోచనలు చేశారు. అది మంచిదైనా చెడుదైనా. మంచిగా ఆలోచించిన వారు ఉన్నారు, పుల్లరా చెడ్డగా ఆలోచించిన వారు కూడా ఉన్నారు. ఉన్నారా లేదండి? మంచిగా ఆలోచించిన వారు ఉన్నారు, చెడ్డగా ఆలోచించినటువంటి వారు ఉన్నారు. ఒకవేళ మన ఆలోచన మంచిదైతే అది ఎప్పటికైనా స్థిరపరచబడుతుంది. ఆమేన్. మన ఆలోచన మంచిదైతే, చెప్పండి, మన ఆలోచన మంచిదైతే ఎప్పటికైనా స్థిరపరచబడుతుంది ఆలోచన. అదే మన ఆలోచన చెడ్డదైతే ఏమైందండి? స్థిరపరచబడుతుందా? స్థిరపరచబడదు. కాబట్టి అట్టి ఆలోచన మీద ఇద్దరు మనుషులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మనుషుడు ఎవరంటే యెరోబాము. మొదటి మనుషుడు ఎవరంటే పుల్లరా? యెరోబాము. రెండో మనుషుడు ఎవరంటే రెహబాము. ఎవరండి? జాగ్రత్తగా ఆలోచించండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యెరోబాము, రెహబాము. రెహబాము అంటే ఎవరంటే, చెప్పండి, రెహబాము ఎవరు పుల్లరా? సొలొమోను యొక్క కుమారుడు. ఎవరండి? సొలొమోను యొక్క కుమారుడు ఎవరంటే రెహబాము. యెరోబాము అంటే ఎవరంటే పుల్లరా? సొలొమోను యొక్క సేవకుడు. సొలొమోను యొక్క సేవకుడు ఎవరంటే యెరోబాము. వీరిద్దరూ చేసినటువంటి ఆలోచనల్ని చాలా క్లుప్తంగా మీ ఎదుట నేను ఉంచుతాను పుల్లరా. రాజుల మొదటి గ్రంథానికి ఒకసారి మనం వచ్చేద్దాం. రాజుల మొదటి గ్రంథములో గమనించండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథములో 12వ అధ్యాయము, 12వ అధ్యాయం మొదటి వచనం. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి అర్థం కావాలంటే 11వ అధ్యాయం 43వ వచనంలో చివరి మాట నేను చదువుతున్నాను. తర్వాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను. అతనికి మారుగా రాజాయెను. అర్థమైందా పుల్లరా? అండి అర్థమైందా? అర్థమైందండి? అతనికి బదులుగా అతను ఏమయ్యాడంట? రాజుగా అయ్యాడు. ఇప్పుడు గమనించండి, 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. సొలొమోను సేవకుడైన యెరోబాము. ఇప్పుడు అర్థమైంది కదా పిల్లరా? సొలొమోను సేవకుడు ఎవరు? యెరోబాము. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము. ఇప్పుడు సొలొమోను గారు చనిపోయాడు. రెహబామునకు ఏం జరుగుతుందంటే పట్టాభిషేకం జరుగుతూ ఉంది. పట్టాభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు ఆ పట్టాభిషేకం అనగా రాజుగా నిర్ణయించేటటువంటి విధానంలో ఎవరు వచ్చారంటే నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను వద్ద నుంచి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యెరోబాము ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఐగుప్తునకు పారిపోయి వెళ్ళాడు. ఎందుకు? ఆయన సొలొమోను యొక్క సేవకుడే కదా. సొలొమోను యొక్క సేవకుడే కదా. సొలొమోను సేవకుడయ్యుండి కూడా యెరోబాము ఎందుకు ఐగుప్తునకు పారిపోయి వెళ్ళాడు? జాగ్రత్త గమనించండి పుల్లరా. 11వ అధ్యాయం 40వ వచనంలో రాయబడుతున్న మాట, జరిగిన దాన్ని విని సొలొమోను యెరోబామును చంపచూడగా, సొలొమోను యెరోబామును చంపచూడగా యెరోబాము లేచి ఐగుప్తునకు ఎందుకు చంపజూశాడో తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు రెహబాముకి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ రెహబాముకి పట్టాభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు సొలొమోను చనిపోయాడు కాబట్టి ఇంకా ఏ దిగులు లేదనుకొని ఈ మనుషుడు ఏం చేశాడంటే
పట్టాభిషేకానికి వచ్చాడు. పట్టాభిషేకానికి వచ్చినప్పుడు రెహబాముతో అతను చేసినటువంటి మనవేంటంటే 12వ అధ్యాయం 4వ వచనంలో, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరిమైన కాడిని నీవు చులకనగా చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము అని అన్నాడు. అందుకు రాజుగా అయినటువంటి రెహబాము ఏమన్నాడంటే, సరే వెళ్ళు, 3 రోజుల తర్వాత రండి అన్నాడు. ఏమన్నాడంటే పుల్లారా, ఎన్ని రోజులు ఇచ్చారంట సమయం? 3 రోజుల తర్వాత రండి అని పిలిచినప్పుడు రెహబాము ఏం చేశాడంటే పుల్లారా, తన తండ్రి సొలొమోను బ్రతికున్నటువంటి దినములలో ఎవరైతే సేవ చేసినటువంటి పెద్దవారు ఉన్నారో వారందరితో పిలిచి ఒక ఆలోచన చేశాడు. ఈ జనులు ఇలాగొచ్చి నన్ను అడిగారు, కాడిని సులువుగా చేయమన్నారు, వారికి నేను 3 దినాలు గడువిచ్చాను, మరి నేనేం చెప్పాలి అని అడిగాడు. ఎందుకంటే కొత్తగా రాజయ్యాడు కాబట్టి, పట్టాభిషేకము అప్పుడయింది కాబట్టి ఆయన పెద్దల్ని ఆలోచన అడిగినప్పుడు వారు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, వాళ్ళు నీకు దాసులుగా ఉండాలంటే మృదువుగా నీవు వారితో మాట్లాడు అన్నాడు. ఏమన్నారంటండి? మృదువుగా ఉండు, నిక్కచ్చిగా అంటే కఠినమైనటువంటి మాటలతో ఉండొద్దు, నువ్వు మృదువుగా ఉంటే వారు నీకు ఎల్లవేళలా దాసులుగా ఉంటారు అని పెద్దలు ఆలోచన ఇచ్చారు. ఏమిచ్చారంటే పుల్లారా? ఆలోచన ఇచ్చారు. అయితే ఆ మనుషుడు పెద్దల ఆలోచనలు ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేశాడు. ఏం చేశాడండి? నిర్లక్ష్య పెట్టి తనతో పాటు పెరిగినటువంటి యవనులు పిలిచి వాళ్ళను కూడా ఇదే సలహా అడిగాడు. ఏం చేయాలి? పెద్దల ఆలోచనలు తీసుకున్నాను, మీరు నాతో పాటు ఎదిగారు కదా, నాతో పాటు కలిసి జీవించారు కదా, నాతో పాటు కలిసి నడిచారు కదా, మరి ఏం చేద్దాం అని అన్నప్పుడు వారిచ్చినటువంటి సలహా ఏంటంటే, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను కానీ నీవు దాన్ని చులకనగా చేయవలని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగ ఆజ్ఞయుము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టాను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా ఏమన్నారంట? ఇంకా బరువుగా చేస్తాను అన్నాడు. ఏమన్నారండి? ఇంకా బరువుగా చేస్తాను అన్నాడు. ఇంకా బరువుగా చేస్తానని అన్నాడు. మరి బరువుగా చేస్తానంటే జనులకు అది ఆనందమా, సంతోషమా, లేకపోతే భయం అండి? భయమే కదా. ఇప్పుడున్న బాధలు చాలక ఇంకా బాధలు పెడతారంటే ఎవరు సంతోషిస్తారు? మనం అనుకుంటా ఉంటాం మూలుగే నక్క మీద తాటికాయ పడ్డట్టని. అప్పటి వరకు ఎట్టో గట్టున్నావు, ఈ కుమారుడు రాగాలు ఇంకేదో ఒకటి చేస్తాడు, పైకి లేపుతాడు అని అనుకున్నటువంటి జనులకు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆయన అంటున్నటువంటి మాట, ఇంకా నేను బరువుగా చేస్తాను. జనులు ఒప్పుకోరు అప్పుడు. అండ్ ఒప్పుకుంటారా జనులు ఒప్పుకుంటారా? ఏమాత్రము కూడా జనులు ఒప్పుకోరు. కావున అక్కడ జరిగినటువంటి విషయం కనుక మనం చూస్తే ప్రియా దేవుని సంగమా, 12వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం మనం. మరియు యెరోబాము తిరిగి యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు అందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. ఇప్పుడు ఎవరికి పట్టాభిషేకం జరిగిందండి? ఎవరికి జరిగింది పట్టాభిషేకం? యెరోబాముకి పట్టాభిషేకం జరిగింది. అంటే ఎవరైనా సొలొమోను సేవకుడైనటువంటి యెరోబాముకి ఏం జరిగిందంటే పట్టాభిషేకము జరిగింది. ఆ పట్టాభిషేకము నువ్వు రాజు అవుతావని దేవుడు యెరోబాముకి ముందుగానే చెప్పాడు. పిల్లరా 11వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 11వ అధ్యాయం 30వ వచనం. అంతటా అహియా తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఏమనగా 38 కూడా వచ్చేయండి, మీకు అర్థమైపోతుంది. 38 వచ్చిన చదవండి పిల్లలు. ఇప్పుడు నీవు విని నా మార్గం అనుసరించి నడుచుచు జరిగించుచు
గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి స్థిరపరిచినట్లు ఏమన్నాడు పిల్లలు? నిన్నును కూడా, అది దేవుని యొక్క ఆలోచన. నిన్ను కూడా నేను స్థిరపరుస్తాను అని దేవుని యొక్క, ఇందాక మీకు నేను చెప్పే, మనం ఏదైనా యోచన చేయగా, ఆలోచన చేయగా అది స్థిరపరచబడుతుందని. ఇప్పుడు దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. ఆమేన్. దేవుడు ఉన్నతమైన ఆలోచన ఇచ్చాడు. నిన్ను స్థిరపరుస్తాను అన్నాడు. అలాగే రాజుగా పట్టాభిషేకం జరిగింది. రాజుగా పట్టాభిషేకము జరిగినటువంటి తదుపరి ఆ మనుషుడు ఎలా ఉండాలి పిల్లరా? ఎలా ఉండాలి? చక్కగా దేవుని ఆలోచన ప్రకారం నడవాలి కదా. అక్కడ ఏ మాట చెప్పాడు? నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు. ఆమేన్. దావీదు చేసినట్లు. చూడండి, దేవుడు ఎక్కడ దావీదును మర్చిపోలేదు పిల్లరా. తరతరములు ఏ రాజు వచ్చినా దావీదు పేరుని స్థిరముగా ఉంచాడు దేవుడు. ఎందుకంటే ఆయన దేవుని ఆలోచన ప్రకారమై నడిచినటువంటి మనుషుడు కావున ప్రతి సందర్భంలో దేవుడు దావీదును ఉపయోగించుకున్నాడు, ఆయన నామమును ఉపయోగించుకున్నాడు. అయితే ఈ మనుషుడు ఏం చేయాలి? ఆ ఆలోచన ప్రకారమై నడవాలి కదా, ఆ ఆలోచన ప్రకారమై ఉండాలి కదా. అయితే ఆ మనుషుడు ఆ ఆలోచన ప్రకారంగా ఉండకుండా ఈ మనుషుడు ఏమనుకున్నాడంటే, అదే అధ్యాయములో 25, 26 వచ్చిన త్వరగా చదవండి పుల్లారా. 12వ అధ్యాయం 25వ వచ్చిన తరువాత అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? క్లియర్గా అర్థం అవ్వాలంటే ఆ వచనాలు చూపిస్తే అర్థమవుతుందని చెప్తున్నాను. మీకు మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. తర్వాత యెరోబాము కట్టించెను ఈ జనులు యెహోవా మందిరమందు బలులర్పించుటకు ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబామును తమ యజమానుని తట్టు, ఏమనంట? తమ యజమానుని తట్టు. అక్కడ రెహబాము అనే రాజు ఉన్నాడు. కాడి బరువుగా చేస్తానని ఇశ్రాయేలు జనాభా ఇతన్ని పట్టాభిషేకం చేశారు. ఇతనికి దేవుడు ఇచ్చినటువంటి మాట, ప్రియ దేవుని సంగమా, నీవు దావీదు ప్రకారమే నడువు అన్నాడు. దావీదు ఆలోచన ప్రకారమే నడువు అన్నాడు. కానీ ఇతరులోకి వచ్చినటువంటి భయం ఏంటంటే, ఎప్పుడైనా ఈ జనులు మరలా తన యజమానుడైనటువంటి రెహబాము తట్టున తిరుగుతారేమో, మరలా రాజ్యము దావీదు సంతతికి అయిపోతుందేమో అని గ్రహించినటువంటి ఆయన యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు ఏమైందంట పుల్లారా? పాపమునకు. ఇతను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే, దేవుని మందిరమునకు వెళ్లకుండా ఒకవేళ మరలా జనులు తన యజమానుడైనటువంటి పుల్లారా రెహబామునకు తిరుగుతారేమో, దావీదు సంతతిలో ఉన్న వారిని మరలా రాజుగా చేసుకుంటారేమో అనుకొని దేవుడు లేడు, ఏమీ లేడు అని చెప్పి, ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి 2 బంగారపు దూడలు చేయించి మీ అక్కడ వెలుట మీకు బహు కష్టమని చెప్పి, ఇక మీదట మీరు వాటిని ఆరాధించండి అని చెప్పాడు. మోషే గారు కొండ మీద ఉన్నప్పుడు కూడా జరిగింది ఇదే కాదా పిల్లరా? అవునా కదా? ఇప్పుడు ఈ మనుషుడేంటి? నిజమైనటువంటి ఆరాధన చేయకుండా, ఆరాధనను చేయనీయకుండా మరలా జనులు ఆయన తట్టు తిరిగిపోతారేమో అనుకొని దేవుని యొక్క ఆలోచన స్థిరంగా చేయాల్సింది పోయి దేవుని ఆలోచనను వ్యతిరేకించి అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఆ కార్యము పాపమునకు ఏమైందంట? కారణమాయెను.
ఇప్పుడు దేవుడు చేసిన ఆలోచన అతను స్థిరంగా చేశాడా? అమ్మ, స్థిరంగా చేశాడా? లేదు. చేయకపోగా అతను చేసిన కారణము దేనికి కారణమైందంటే పాపమునకు కారణమైంది. పాపమునకు కారణమైంది. పైగా ఏం చేయించాడంటే 2 బంగారపు దూడలు చేయించి, యెరూషలేముకు వెళ్ళట కష్టం, ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే. ఏమన్నారంట? ఇవే. చూడండి, దేవుని సంకల్పము, దేవుని ఆలోచన ఒకలాగుంటే ఇతను ఏం చేశాడంట పుల్లారా? ఆలోచన స్థిరంగా చేశాడా? ఆలోచన వ్యర్థం చేశాడా? ఇప్పుడు చెప్పండి, మన ఏదైనా ఆలోచన చేస్తే, దేవుని ఆలోచన చేస్తే స్థిరపరచబడుతుంది. కానీ ఈ మనుషుడు దేవునికి వ్యతిరేకంగానే వెళ్ళిపోయాడు. కావున పుల్లరా, ఈ మనుషుడు దేవుని యందు ఆనందించలేడు, దేవుని వైపునకు తన ముఖమును ఏమాత్రం ఎత్తి చూపలేడు. గమనించండి, మన జీవితాల్లో దేవుని ఆలోచన ఇది, దేవుని సంకల్పం ఇది అని బైబిల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యము సెలవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు సెలవిస్తూ ఉన్నప్పుడు దానికి తలొక్కి మనము నడిచామా, ఆలోచనలు నడిచామా, దేవుడు మనకి స్థిరత్వాన్ని ఇస్తాడు, మన మార్గముల మీద మనకు వెలుగునిస్తాడు, మన ప్రయాణములో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేదు, ఆ ఆలోచనని కొట్టివేసి మన సొంత ఆలోచన చేసి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఇదే అని 2 బంగారు దూడలను చేయించి, లేకపోతే లోకానికి మనము బానిసలుగా అయిపోతే దేవుని వైపునకు మనం తలెత్తి ఏమాత్రమో చూడలేము. దేవుని యొక్క ఆలోచనని అతను స్థిరముగా చేయలేదు. కావున పుల్లారా, 14వ అధ్యాయంలో మొదటి వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయిలా పడగా, యెరోబాము కుమారుడైనటువంటి అబియా కాయిలా పడ్డాడు. అతనికి అనారోగ్యం వచ్చింది. యెరోబాము అంటున్నాడు తన భార్యతో, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని షిలోకునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునవుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తగు అహియా అక్కడ. అహియానేగా చెప్పింది. ఇందాక మనం చూసాం 11వ అధ్యాయంలో అహియా ఏం చెప్పాడు? ఇతనికి దేవునిని రాజుగా ఎన్నుకుంటాడు, దావీదు అనుసరించినట్లు అనుసరించని చెప్పాడు. అవునా కాదా? ఈ మనుషుడు ఏం చేశాడు? ఇదిగో అహియా యొద్దకు వెళ్ళు, మారువేషం వేసుకొని వెళ్ళు, ఆయన ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మన కుమారుడు పక్షమై అతను ప్రార్థన చేస్తాడు అని ఏం చెప్పాడంట? తన భార్యకు చెప్తా ఉన్నాడు. ఏమని? మారువేషంలో వెళ్ళంటున్నాడు. ప్రవక్త దగ్గరికి పంపించాడు. ఇతను చేయించినటువంటి 2 బంగారపు దూడలు లేవా? జనులతో చెప్పినటువంటి మాట ఏంటి? జనులతో చెప్పిన మాట ఏంటి? ఐగుప్తు దేశము నుంచి రప్పించిన దేవుడు ఇవే అని చెప్పాడు కదా. 2 బంగారు దూడలను ఎదురుగా పెట్టుకొని నా బిడ్డకి బాగలేదు, నా పిల్లోడికి బాగలేదని ఆయనే ప్రార్థన చేస్తే, ఆయన నమ్మినటువంటి బంగారు దూడలు ఆ బిడ్డకి ఏమిస్తాయి? శక్తినిస్తాయిగా, స్వస్థతనిస్తాయిగా, నెమ్మదినిస్తాయిగా. ఆయన ఈ మనుషుడు ఎవరి దగ్గరికి పంపించాడంట? తాను రాజుగా అవుతాను అని చెప్పినటువంటి ప్రవక్త అయినటువంటి అహియా యొద్దకు పంపించాడు. అంటే తనకు తెలుసు ఈ దూడలలో శక్తి లేదు అని. తనకు తెలుసు ఇవి ఏమాత్రము దేవుడితో సరితూగవు, దేవతతో సరితూగవు. నిత్యము కూడా మనము కొలిచేటటువంటి సర్వోన్నతుడు ఒకరున్నాడు, ఆయన సేవించేటటువంటి ప్రవక్తలు ఉన్నారని ఆయనకు తెలుసు. కావుననే అతను చేయించినటువంటి బంగారు దూడలను కూడా ఏం చేశాడంట? తృణీకరించి, ఇదిగో నేను రాజు అవుతానని చెప్పినటువంటి అహియా యొద్దకు తన భార్యని దొంగగా పంపించాడు, మారువేషం వేసి పంపించాడు. చూడండి జనులు ఎంత దొంగోళ్ళో. నేను చెప్పటల్లా, ఆ వచనమే చెబుతుంది. అవునా కదా? మారువేషం వేసుకుని వెళ్ళాల్సిన కర్మ ఏముందండి? మారువేషం వేసుకొని నా బిడ్డకు బాగలేదయ్యా ప్రార్థన చేయని మారు వేసుకుని వెళ్ళాల్సిన కర్మ ఏమైనా ఉంది అక్కడ? ఉందంటారా లేదంటారా? మరి ఈయనేం చెప్పాడు? నువ్వు మామూలుగా వెళ్తావేమో, మారు వేషం వేసుకుని వెళ్ళు అన్నాడు. ఎందుకు? ఆయన జరిగించినటువంటి పాపము, ఆయన జరిగించిన కార్యము పాపమునకు ఏమైందంట? కారణమైంది. కాబట్టి ఇప్పుడు ముఖాన్ని చూపించుకోలేకపోతున్నాడు.
అదిగో సర్వోన్నతుడైనటువంటి దేవుని యందు మనం ఆనందించబడతాం. మన ముఖము ఆయనను చూస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆలోచన స్థిరముగా చేయకుండా దేవుని ఆలోచన ప్రకారముగా నడవకుండా ఉంటారో ఇలాంటి మారు వేషాలు మాయ వేషాలు వేసుకొని దైవజనులు ఎదుకుట కూడా వాళ్ళు వెళ్ళలేదు. గమనించారా పుల్లారా? మారు వేషం వేసుకుని వెళ్ళాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది? రాజు కదా, రాజు భార్య కదా, పరివార్యం ఉన్నదా? రాజు ఆజ్ఞాపిస్తే ఆమెని సకల మర్యాదలతో తీసుకుని వెళ్తారా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్పోడు కదా, దేవుడు మంచోడు కదా. ఇది మారు వేషం వేసుకుని వెళ్ళినటువంటి ఆ యొక్క స్త్రీని ఆ యొక్క ప్రవక్త ఇంటికి రాకముందే దేవుడు ప్రవక్తతో చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి, కింద వచ్చిన వాళ్ళు ఒకసారి మనం చదువుదాం పుల్లారా. చదవండి, 3 నుంచి చదవండి పుల్లారా. కాబట్టి నీవు 10 రొట్టెలను తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము చెప్పగా యెరోబాము భార్య ఆ ప్రకారము లేచి పోయి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడయుండెను. యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆయనకు కళ్ళు సరిగ్గా కనబడకపోయినా, అదిగో చూడండి, కళ్ళు సరిగ్గా కనబడకపోయినా, వచ్చేది ఎవరో తెలియకపోయినా దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఆమేన్. ఏమని చెప్తున్నారో చూడండి పుల్లారా. ఇదిగో కాయిలాగా ఉన్నాడు కదా, తన గూర్చుని చేత విచారించుటక యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషము వేసుకొని మరి ఒక తయ్యున్నట్లుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలను. అహియా ద్వారము లోపలికి వచ్చునామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనను, యెరోబాము భార్య లోపలికి రమ్ము. గుండెలు అదిరిపోయి ఉంటాయేమో. ఏమన్నారంటండి? యెరోబాము భార్య. ఆయన ఏం చెప్పాడు? ఎవరో ఒకటైనట్లుగా నీవు వెళ్ళు. ఎందుకంటే మనం మొహం చూపించుకోలేము. దేవుడు ఆలోచన మనం స్థిరంగా చేయలా. మనం బంగారు దోళ్ళను చేయించాం, అదే దేవుడు అని చెప్పాం, అదే దేవత అని చెప్పాం. నేను కాదు కదా, జనులందరినీ పాపం చేయటానికి కారకులు అయ్యాం. ఇప్పుడు మనం దేవునికి మొహాన్ని చూపించలేం. ఇదిగో దైవజనుడికి ప్రవక్తకి నన్ను రాజుగా ఇదిగో అవుతానని చెప్పిన ప్రవక్తకి కూడా మనము మొహం చూపించలేము. కావున మారు వేషముతో ఒకటైనట్లుగా నువ్వు వెళ్ళంటే దేవుడు ఆలోచన చెప్పి, యెరోబాము భార్య నీవు లోపలికి రా అన్నాడు. షాక్ అయిపోయి ఉంటారు ఏమండి? అప్పుడు ఆమె ముఖ కవలికలు చూస్తే ఎలాగుండిద్దండి? ఒకసారి ఇమాజిన్ చేయండి, ఆలోచించండి. ముఖ కవలికలు ఎలాగుంటాయండి? ఆలోచన చేయండి. మారిపోయి ఉంటాయా? మారిపోయి ఉంటాయి. చూడండి, తర్వాత భాగాన్ని కనుక మనం చూస్తే, నువ్వు మారు వేషము వేసుకుని వచ్చుట ఎలా? ఎవరిచ్చారా ఆజ్ఞ? ఆయన ఇచ్చాడు. ఆమేన్. ఎవరిచ్చారంట ఆజ్ఞ? దేవుడే ఇచ్చాడు. ఏ మాటలంట పుల్లారా? కఠినమైన మాటలు. మారువేషము మాయావేషము ధరించుకొని దేవుని తృణీకరించి, దేవుని ఆలోచన తృణీకరించి సకల జనులు పాపము చేయటానికి కారణమైనటువంటి ఆ మనుషుని భార్యతో దేవుడు ఏం చెప్పాలని డిసైడ్ అయ్యాడంటే కఠినమైన మాటలు. దావీదు వలె ఉండయ్యా అంటే విన్నాడా? వినలా. ఆజ్ఞలు అనుసరించంటే విన్నాడా? వినలా. ఉచితంగా నిన్ను రాజుగా చేశాడుగా, జనులందరూ నిన్ను రాజుగా ఎన్నుకున్నారుగా, అహియాతో చెప్పించాడుగా. ఇంకెంత నమ్మకంగా ఉండాలి దేవునికి పిల్లారా? దేవుని ఆలోచన ఇంకా అతను ఎంత స్థిరంగా చేయాలి? ఇతను ఏమన్నాడు? రెహబాము దగ్గరికి వెళ్ళిన గుంపులు ఇతనుగా ఉన్నాడుగా, కాడు సులువుగా చేయమని అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. మంచి పరిపాలన చేస్తే దినదినాలు తరతరాలు ఆయన గురించి చెప్పుకునేవాడు.
కానీ మనసులోనికి దుష్టత్వం వచ్చేసి దేవుడు లేడు, గీవులు లేడు, ఐగుప్తు నడిపించింది 2 దూడలే అని చెప్పి ఇదే దేవుడని జనులందరినీ పాపానికి అలవాటు చేసేశాడు. ఇప్పుడు ఆ ఫలితము మాయా వేషం, మారు వేషం వేసుకునేటటువంటి స్థితికి నిజంగా వేస్తాను. రాజుబారిలు వేస్తారా మాయ వేషాలు? నిజంగా ఆలోచిస్తే వేస్తారని? నిజంగా వేయరు కదా. ఇలా చెప్పినట్లుగా సకల మర్యాదలు ఉంటాయి వాళ్ళకి, అవునా కదా. బంగారముతో బంగారు రథాలలో వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. యెరోబాము భార్య లోపలికి రా అని చెప్పించుకునే పరిస్థితికి ఆ తల్లి దిగొచ్చేసింది. కఠినమైన మాటలంట పుల్లారా, కఠినమైనటువంటి మాటలంట పుల్లారా. చదవండి కొన్ని వచనాలు కనుక మనం చూస్తే 8వ వచనం 7 కూడా చదవండి పుల్లారా. నేను జనుల్లో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి తీసి ఇండినను గైకొని మనపూర్తిగా అనుసరించి ఏది అనుకూలమో చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్లు నీవు చేయక. చూడండి, ఎక్కడ కూడా దేవుడు దావీదు మాట వాడాడు. చెప్పేటప్పుడు అదే చెప్పించాడు కదా, ఆయన వలే ఉండని. ఇక్కడ ఏమన్నాడు? ఆయన వలే చేయక, ఆయన వలే ఉండక, ఆయన వలే అనుకూలంగా లేక, ప్రవర్తించక అని అన్నాడు. పిల్లరా, నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారందరిని యెరోబాము వంశము నుంచి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును అన్నాడు. దేంతో పోల్చాడంట? పెంట అంతయు ఊడ్చివేయినట్లుగా నేను ఊడ్చేస్తాను. ఎందుకు? అతను చేసినట్లు చేయక. కారణం ఒక్కటే, ఏంటంట? అతడు చేసినట్లు, చెప్పను, అతడు చేసినట్లు ప్రవర్తించినట్లు ప్రవర్తించగా, ఆలోచన ప్రకారమై నడవక. ఏది యోచిస్తామో, ఏది ఆలోచిస్తామో దేవుడది స్థిరంగా చేస్తాను అని చెప్పిన అలా చేయక, అతని వలె నడవక, ఆజ్ఞ ప్రకారమై నడవక, జీవించక, తన కుటుంబము సంతతంతయు కూడా పెంట ఊడ్చివేయనట్లుగా ఆ దుస్థితి వారు ఆ కుటుంబానికి తెచ్చుకున్నారు. ఎందుకు ప్రియులారా ఈ జీవితం? ఆ దుస్థితి వారే చేతులారా తెచ్చుకున్నారు. ఎవరో తెచ్చిపెట్టింది కాదు కదా పిల్లారా. ఎవరో బలవంతంగా చేసి తెచ్చిపెట్టింది కాదు అది. ఒరే నువ్వు ఇలా చేయి అని ఎవరో ప్రేరేపించి ప్రోత్సహించి చెట్టిపెట్టింది కాదు అది. తనంతటికి తానుగానే ఈ కార్యము ద్వారా పాపము జరిగించెను అనే మాట చూసాం. తనంతటికి తానుగానే ఈ కార్యము ద్వారా పాపము జరిగించెను. తన కుటుంబము సంతతి పెంట ఎలాగైతే ఊడ్చివేస్తామో అలాగా దేవుని దృష్టి. కానీ దేవుడు గొప్పవాడే పుల్లారా. కానీ గొప్పవాడిని, ఆయన సహనాన్ని మనం పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఎప్పుడైతే వ్యతిరేకమైపోయి ఏం చేయలేని అనుకుంటూ ఉంటామో, సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం చేసినటువంటి వ్యతిరేక పనులకు ప్రతిఫలం ఎప్పుడో ఒక రోజు మనం చూస్తాం. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు అయినప్పటికీ కూడా అలాగే ఉంటే చూస్తూ ఏమాత్రం ఉండడండి, ఏమాత్రం కూడా ఉండడు. కాబట్టి పిల్లరా గమనించండి, ఖచ్చితముగా మన యొక్క కుటుంబాలలో, మన యొక్క జీవితాల్లో ప్రియ దేవుని సంగమా, ఏ విధమైనటువంటి దేవుని ఆలోచన ఉందో, ఏదైతే దేవుడు ఆలోచన చెప్తున్నాడో అది గనక మనము చేయకుండా ఉంటే, అది గనక మనం నెరవేర్చకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మనము ఉగ్రతకు లోనవుతాం. అదే అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం చదివితే, కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ ఏమన్నాడంట? అమ్మ చెప్పండి, ఏమన్నాడంట? నీ పాదములు పెట్టినప్పుడే
నీ బిడ్డ చనిపోవును. ఇప్పుడు 17వ వచనం చదవండి అదే అధ్యాయంలో. లేచి వెళ్ళిపోయి వచ్చెను. రాగానే చిన్నవాడేమయ్యాడు? మా చిన్నవాడేమయ్యాడు? మీరు అనుకోవచ్చు, అయ్యా దేవుడు చిన్నవాడిని బతికించవచ్చు కదా, చిన్నవాడిని దీవించవచ్చు కదా. చిన్నవాడు ఏం చేశాడు? అతను కదా పాపం చేసింది, అతను కదా ఘోరం చేసింది, అతను కదా దుష్టత్వం చేసింది అని మీరు అనుకోవచ్చు. అయితే గమనించండి, ఇక్కడ ఇతను చేసిన ఈ పని ఇశ్రాయేలు అందరూ కూడా పాపం చేయడానికి కారణమైంది. ఒక్క పని అందరిని దేనిలోకి తీసుకెళ్ళింది? అందరిని విగ్రహారాధనలోనికి, పాపంలోనికి తీసుకెళ్ళిపోయింది. అంటే ఒక్కని ద్వారా 1,00,000 మందికి నష్టం వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్గా ఒక్కరి ద్వారా ఎంతమందికి వచ్చిందంట? 1,00,000 మందికి అనుకోండి. ఒక్కరి ద్వారా 2,00,000 అనుకోండి. ఒక్కరి ద్వారా అంటే ఒక్కరి ద్వారా ఎంతమంది నష్టపోయారు? చాలామంది. మరి దేవుడు ఇతను దీవించలేదా? నేను అధికారిగా రాజుగా ఎన్నుకున్నాడు కదా, ఆయన వలె దావీదు వలె నడవమని చెప్పాడు కదా, ఏమైంది బుద్ధి? ఒక్కడి వల్ల అనేక మంది పాపానికి వెళ్ళిపోయారు. ఒక్కని వల్ల అనేక మంది ఘోర తప్పిదములు చేసేవారుగా అయిపోయారు. కాబట్టి దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి ఒకసారి. మన ద్వారా ఎవరు కూడా పాపానికి బానిసలుగా అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ ఈ మాట, మన ద్వారా ఎవరు పాపానికి బానిసలుగా అవ్వకూడదు. క్రియల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, చూపు ద్వారా, చేష్టల ద్వారా, నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా మన ద్వారా ఎవరు కూడా పాపానికి కారకులుగా అవ్వకూడదండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా, మాట ద్వారా మన ద్వారా ఎవరు పాపానికి బానిసలుగా కారకులుగా అవ్వకూడదు. కానీ ఇతడు కారకుడు అయ్యాడు. నువ్వు వెళ్ళేలోపే బిడ్డ ఏమవుతాడు? కానీ దేవుడు జాలిపడే దేవుడు. ఎంతమంది పుల్లరా పాపము చేయటానికి కారణమైనటువంటి ఆ మనుషుడు ఈ యొక్క యెరోబాము. అవునా కదా పిల్లరా? రెహబాము కూడా పెద్దల ఆలోచన ఏం పట్టించుకోవాలా. ఖాళీని ఏం చేస్తా అన్నాడు? బరువు చేస్తా అన్నాడు. ఈయనేమైనా పట్టించుకున్నాడా రెహబాము? ఈయన పట్టించుకోవాలా. కానీ మనము దేవుని యోచన, దేవుని ఆలోచన గనక మనం చేస్తే ఆ ఆలోచన ఎప్పటికైనా స్థిరముగా ఉండిద్ది. మంచిదైతే, చెడ్డదైతే ఎప్పటికైనా అది ఏమైపోయింది అంటండి? దేవుడు నెరవేర్చది, కొట్టివేయబడిద్ది, నెరవేర్చబడదు. అది బిడ్డల పక్షమై, దేవుని బిడ్డల పక్షమై దేవుడు కార్యమును ఎలవేళ జరిగిస్తాడు. పుల్లారా, జరిగించడానికి సమర్థుడు ఆయన, జరిగించగలిగిన దేవుడు ఆయన. ఏ మనసు ఎలా ఉంటుందో, ఏ హృదయం ఎలా ఉంటుందో సమస్తమును తెలుసుకోగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకే ద్వితీయోపదేశకాన్ని ఇందాక చెప్పా, మన ఆలోచన ఆయన ఎరుగును. జనులు కొంతమందికి ఆలోచన ఏమాత్రం కూడా లేదు, ఎలాగ ఆలోచించాలి, ఎలాగ ప్రవర్తించాలి ఏమాత్రం కూడా తెలియట్లేదు. కావున ప్రతి ఒక్కరి ఆలోచన ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. నా ఆలోచన ఎలాగుందో కూడా ఇప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. మన ఆలోచన ఎలాగుంది ఇప్పుడు దేవుడు క్లియర్గా చూస్తూ ఉన్నాడు. పిల్లరా, మనము మన కుటుంబాన్ని పాపము చేయటానికి ఆలోచిస్తున్నామా? మన ద్వారా జనులు పాపంలోనికి నెట్టివేయబట్టడానికి ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మన మార్గము మీద చీకటి ఉందా, వెలుగుందా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడిని ఆనందిస్తామో లేదో ఒకసారి చేయండి. దేవుని యొక్క ముఖమును, ఆయన తేజవంతమైనటువంటి ముఖమును స్వరమెత్తి లేకపోతే మన ముఖమునెత్తి చూడగలమా? చూడలేకగా మాయవేషం, మారువేషం వేసి పంపించింది. చూడగలమండి? భార్యను ఎలా పంపించాడు? మారువేషం వేసి. చూడలేకే, ఎదురు నిలవలేకే, ఎదుటి పడితే నిలవలేకే. ఆయన దేవుడు ఆలోచన చెప్పించాడు అతనికి కూడా. యెరోబాము భార్య లోపలికి రా అన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడ వదలలా వీళ్ళని. వీళ్ళు మాయ చేయాలని చూసినా ఎక్కడ కూడా వదల్లా. గమనించండి ఒకసారి, ఎక్కడ కూడా వదలలేదు పుల్లారా. కాబట్టి ఎక్కడో దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఎక్కడ మనం ఎంత ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంటేనే దేవుని యందు మనం ఆనందిస్తాం, దేవుని యందు సంతోషిస్తాం. లేదు మనమే
పరిసయ్యులాగా హెచ్చించుకొని పుల్లరా అలాగ నేను ఉండటలేదు కదా అని మనకు మనం అనుకుంటే ఎప్పుడో తేడా పడతాం. అవునా కాదా? అలాగ నేను ఉన్ననందుకై అన్నాడు. ఒకరితో మనకెందుకు పుల్లరా? అలాగ నేను ఉన్ననందుకై అంటున్నారు. అవునా కదా? నేను ఎందుకు ఎప్పుడో ఒకసారి మీకు చెప్పి అలాగా ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారు అంటున్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, సరే తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా లేరు, నువ్వు తీసుకొని కరెక్ట్గా ఎలా ఉండాలో చూపించుకొని ఎలాగైనా ఉంటాం. అర్థమైందండి? మేము కరెక్ట్గా లేము, మనం కరెక్ట్గా లేము అన్నావు కదా నువ్వే. నువ్వు తీసుకొని ఎలా ఉండాలో చూపిస్తే అలాగే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిసయ్యుడు అదే కంది, అలాగ లేనందుకై అన్నాడు. అలాగ లేనందుకై ఇంకేం చెల్లిస్తున్నారంట? కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి ఒకళ్ళ జోలు మనకు అనవసరం. పరిసయ్యుడి జోలు సుంకరికి అనవసరం, సుంకరి జోలు పరిసయ్యుడికి అనవసరం. మన జీవితం ఎలాగుందో అది కావాలి, మన ప్రవర్తన ఎలాగుందో అది కావాలి, దేవుని ఎదుట మన ఆలోచన ఎలాగుందో అది కావాలి, దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలాగుందో అది కావాలి. పరిసయ్యుడి జోలు సుంకరికి అనవసరం, సుంకరి జోలు పరిసయ్యుడికి అనవసరం. ఎవరిది వాళ్ళే, ఎవరి ఫలం వాళ్ళదే కదా. ఈయనేమైనా ఫలం ఇస్తాడా? పరిసయ్యుడు ఏమైనా సుంకరికి ఇస్తాడా? సుంకర ఏమైనా పరిసయ్యుడికి ఇస్తాడా? ఏమి ఇవ్వడు కదా పిల్లరా. ఎవరి ప్రార్థన వాళ్ళనేగా తీసుకెళ్ళేది, ఎవరి ప్రవర్తన వాళ్ళనేగా తీసుకెళ్ళేది, ఎవరి ప్రవర్తన ఫలం వారికే కదా ఇచ్చేది. అవునా కదా? కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి, జాగ్రత్తగా యోచించాలి. ఆ మంచి ఆలోచన దేవుని నామములో స్థిరపరచబడాలి. మన ద్వారా అనేక మంది దైవ సన్నిధికి నడిపించబడాలి. కానీ మన ద్వారా అనేక మంది పాపము చేయనట్లుగా మన ప్రవర్తన, మాట, పాట, మాట నడక ఏమాత్రం కూడా ఉండనే. కాబట్టి గమనించండి, దేవుడు గొప్పోడు, దేవుడు మంచోడు, దేవుడు జాలిపడే దేవుడు. మంచి ఆలోచన చేద్దాం, మంచిగా ఉందాం పుల్లరా. మాయవేషము, మారువేషాలు ఇవన్నీ కూడా మనకు వద్దు పుల్లరా. ఆ జీవితాల నుంచి బయటపడదాం. ఆ జీవితాల నుంచి మనం బయటపడాలి. మాయవేషం నుంచి, మారువేషం నుంచి. అక్కడ డెప్త్గా చెప్తే చెప్పాలనున్నా చెప్పలేకపోతున్నా. మారువేషం మనకి నాకు కూడా వద్దు, మీకు కూడా వద్దు. దేవుని ఎదుట కరెక్ట్గా ఉందాం. ఎవరైనా, నేనైనా మాయవేషం ధరించి దేవుని ఎదుట మాత్రం కనపడొద్దు పిల్లారా. మారువేషం ధరించి దేవుని ఎదుట మాత్రం కనపడొద్దు పిల్లారా. ఏదైతే దేవుని ఆలోచన ఏదైతే ఉందో, నేనైనా మీరైనా మనందరమైనా అలాగే దేవునికి అనుకూలంగా ఉంటే అది స్థిరపరచబడుతుంది. కావున మనం హెచ్చించబడతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మన మార్గముల మీద ఏం ప్రకాశిస్తుందండి? అప్పుడు మనం ఎప్పుడు దేవుడు వచ్చినా తల పైకెత్తి చూడొచ్చా లేదా? లోపల ఏదో ఉందనుకో తల దించుకోవటమే. అవునా కదా? తల దించుకొనే ఉంటాం. అవునా కదండి? తల దించుకొనే ఉంటాం. కాబట్టి తల ఎత్తుకోవాలి. మనం ఒక విశ్వాసిగా మనం తలెత్తుకొని జీవించాలి. ఒక సహోదరుడుగా తలెత్తుకొని జీవించాలి. ఒక సహోదరిగా తలెత్తుకొని మనం జీవించాలి. నేను నిజమైన క్రీస్తు బిడ్డని తలెత్తుకొని జీవించాలి. అలాగే మనం ఉండాలండి. మన ద్వారా మన కుటుంబానికి తలవంపులు రాకూడదు. తలెత్తుకొని మనం జీవించాలి. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, కాదంటలేదు. అపవాది పెడతా ఉంటారు, కాదంటలేదు. వాటిని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం, ఎవరో ఒకరు కవ్విస్తూ ఉంటారు, కవ్వింపులకు మనం లోను కాకూడదు కదండి. అప్పుడు మన మాట వారిని కూడా పాపం వైపు నడిపించేసిద్ది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కవ్వించినా మనం మన ప్రవర్తనలో మనం యేసయ్య బిడ్డలం కాబట్టి తలెత్తుకొని జీవించాలి. కాబట్టి ఖచ్చితంగా మనం అలాగ జరగాలి, నెరవేర్చబడాలి, అలాగ ముందుకు కొనసాగాలి. కావున అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరు మోకరిద్దాం. విత్తబడిన మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవరు మౌనంగా ఉండకుండా ప్రభు మాట్లాడిన శ్రేష్టమైన మాట, దావీదు వలె
చేయక అనే మాట స్పష్టంగా దేవదేవుడు రాయించాడు. దావీదు వలె అనుసరించక అని దేవదేవుడు స్పష్టంగా రాయించాడు. దావీదు వలె లేవు అని దేవుడు స్పష్టంగా రాయించారు. వారు చేసిన పాపము తన భార్యని మారువేషములో మాయవేషములో ప్రవక్త యొద్దకు పంపినట్లుగా చేసింది. వారు చేసిన తప్పిదమే వారి ముఖములను చిన్నబోయేటట్లుగా చేసింది. వారు చేసిన పాపమే వారి జీవితంలోనికి శాపమై వచ్చింది. పురులారా, మనం అలాగ ఉండకుండా, అలాగ జీవించకుండా దావీదు చేసినట్లు చేస్తూ, దావీదు అనుసరించినట్లు నడుస్తూ, దావీదు ఏ రీతిగా ప్రవర్తించాలో ఆ రీతిగా ప్రవర్తిస్తూ, మాట ద్వారా, నోటి ద్వారా, క్రియ ద్వారా, ప్రవర్తన ద్వారా, బిహేవియర్ ద్వారా ఎదుటివారు ఏమాత్రము కూడా పాపములకు లోనవ్వకుండా వారు పరిశుద్ధులుగా ఉన్నట్లుగా అట్టి శక్తి, బలము, ధైర్యము దేవదేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. విత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు పుల్లారా. ప్రభువా, అట్టి స్థితి నాకొద్దయ్యా, అట్టి స్థితి నాకొద్దయ్యా, అతి ఘోర స్థితి నాకొద్దయ్యా. నీ ఎదుట నేను మారువేషంగా ఒకవేళ ఉన్నానేమో, నీ ఎదుట నేను మాయావేషాన్ని ధరించుకుని ఉన్నానేమో అయ్యా. అట్టి జీవితం నాకొద్దు ప్రభువా, అట్టి జీవితం వద్దు ప్రభువా. అయినా స్థిరమైన జీవితము, మంచి జీవితము, మంచి మనస్సాక్షి నాకు దయచేయమని ప్రభుని అడుగుదాం. ప్రార్థించండి పుల్లారా, ప్రార్థించండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు పుల్లారా. ప్రార్థించండి. ఎవ్వరు మౌనంగా ఉండకుండా ప్రార్థించండి. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేద్దాం. మనందరినీ కూడా, మన మధ్య ఉన్నటువంటి తల్లిగారు, పార్వతమ్మ గారు మనందరినీ కూడా ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.